సంపూర్ణమైన సంపూర్ణాన్ని దేవి గర్భాన సగనుగా వల్ల పడుడైనా కొడుకు కలిగినప్పుడు మరి రాణి సర్వపురాన్ని అయ్యో కొడుక కానమ్మ రాజ్యం వస్తుంది నాయన రాజపట్టాభిషేకం వచ్చి నాకు కొడుకు వచ్చింది వంశోధారకుడు కొడుకు పేరు ఏం పేరు పెట్టుకున్నారు రాణి సర్వపురానికి అన్న కొడుకు దివ్య చంద్రమారద అని పేరు పెట్టుకున్నారు అక్కడ అమ్మగారింటి కాడ వదినే పాప వగరబాన బిడ్డ కలిగింది కాదా ఆ బిడ్డ పేరు అమ్మ దివ్య జ్యోతి అమ్మ బిడ్డ పేరు దివ్య జ్యోతి అని పేరు పెట్టుకునే పాపలేవ వాళ్ళు పిల్లలు పెరుగుతున్నారమ్మా పెరుగుతాయి ఊళ్ళో ఉన్న సబ్బన్న వర్ణం నరం లేని నాలుగు నాన్న తీర్ల వాడుకుంటారు ముందు ముచ్చట పెడతారు ఎక్కెక్కిరిస్తారు ఇంకా మా డాల్లాయని బిడ్డాట సర్వరాని దేవి ఆ పాపం వల్ల అయ్యదాదకున్నా మరి అన్నలు రాత్రట పొల్లేవంతుడు పోయిందట పొల్లేవంతుడు పోయిందట అంటారు ఇక అమలక రావడం ఇక ఆగరా మాట్లాడారు ఇటు ఆరాధక అయితే కూర్తా అంటే ఈ డాల్ ఆడినాడు నా బిడ్డే కాదే రాని సర్వరాని పోరగాళ్ళు పోరగడ సాధక వాళ్ళు సాధింది సాధన చేతులు సట్టుబడి అయిపోయింది గప్పుడు ధనార్థం ఇక పాత మాలగాడి కన్న తండ్రి డాలి నాయుడు కొడుక రామనాయుడా కొడుక భీమనాయుడ కూడా పాపదేవి ఎందుకు సాధిల్లమ్మా నేను ఆనాడే అన్నది అవ్వకండి నా ఉట్టపుర అయ్యకండి నా ఉట్టవచ్చు అది మనకు నాలుగు తెత్తదన్న నల్ల ముఖం చేసింది సర్వరాణ్యవంతుడు పేదంటే నాకు బాధ కొడుకులారా అది ఎక్కడికి వేయిందో ఏ వాడకు వేయిందో దాన్ని ఎంకులాడి కత్తలో ఇంటికి రావాలి లేకపోతే ప్రాణము తెస్తా లేకపోతే ప్రాణము తెస్తా పోరి ఆ పోరి కుల ఎక్కువంతో కులం తక్కువంతో పోయిందో ఇవంతో పోయిందో నాలుగు నేను నాన్న బిడ్డలు తీసుకొని వస్తేనే ఊళ్ళో అడుగు పెట్టాలి లేకపోతే ఈ ఊళ్ళో మీకు ఉండదని స్థానం లేదని ఇళ్ళల్లో కొట్టిన కన్న తండ్రి మాత్రం చెల్లెల రాని సరూపారాని ఏ పాపగారి వేసుకుని పాపదేవి అన్న బిడ్డ దివజ్యోతి 3 నెలల బతుకుని ఎత్తుకొని ఇల్లు బయలు తల్లి అవ్వో గడివా నన్ను నరుల రగిలు అడవిలో మునుల తల్లి ఎంతనో మే బ్రహ్మణుడు
మూడు గంటలు దాని మీద సాగుల సాగురు వచ్చిందన్నకే అయ్యో ఇక ఊడిగా పల్లె అది తిరిగి 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 అది ఊరుగా ఊళ్ళకు కళ్ళు అమ్ముకోని మరి కొన్ని బతుకులు అడవిలో మాత్రం ఈ పుల్ల ఏరి మోపు కట్టుకొని వాళ్ళు కట్టారంట ఇద్దరన్నా శివారు వల్ల కట్టలేవు ఉన్న కూడా అన్నలే పుట్టుగా కట్టెలోగా కట్టెలో కట్టెలాని తెల్ల బంగుళాలు కానొస్తాయి బంగుళాలు ఉన్న శ్రీమంతులు కాబట్టి వాళ్ళ ఇంటి ముందు కట్టుకుంటారని చెల్లె ఇళ్ళని అన్నలే పుట్టుగా ఇంటి ముందు కట్టిన చెల్లెమ్మ అన్నం పెట్టుంది అమ్మాయి కట్టెలు కొనరా కట్టెలు ఇంటి ముందర కట్టెలు మోపేసిండు అమ్మ అమ్మ అని పిలుస్తాను అదే దాన్ని గట్ట మూడు జరిగింది అందులోనే ఆ చెల్లె కొడుకు వస్తలేదు ఈ చెల్లి అని అందులో తెలియదు ఎవరో పాపం అన్నం పెడితే పుణ్యమే కదా పాపమా అయ్యో ఎందరికి మేలు ఎత్తే మళ్ళా నేను నా తలగా కలిగిపోతాను బాగా వచ్చిండు అటు అత్తగారు లేదు అమ్మగారు ఇంటి కాడ లేవు ఉన్నది శివారు పల్లె ఉంటే అమ్మా పల్లెము రాగా
పండుగ తెనన్నా అది చూసే వరకు వదిన బాబా బాబా ప్రేమ నాకు తెలియదాయే బతుకమ్మ పండుగ నాడే అవ్వా నేను ఒకటి నిన్ను సున్నారు బిడ్డ రమ్మని పంట తీర కట్టి పంట కట్టి రుచి జరలేసి పూలు పెట్టి బతుకమ్మను చేరిస్తానే ఆడ సంబరంగా ఆటలు పోయిన కాడ సూర్య కాడ నన్ను వాటు గచ్చనవ్వా నన్ను వాటు గచ్చనవ్వా బతుకమ్మలు ఉండే ఆ సూర్యకాంత మహారాజు అటువంటి మాత్రమే కత్తిరి కాడిపోయింది కొడుకేమో దివ్యచంద్రుడు బడికి పోయింది అన్న ఈ మాల్య పట్లతో ఉండద్దు తోడబుట్టే తోడు అన్న అని అన్నలకు సౌరంభలు చేయించింది బయటకు స్థానం పోయించి కూతున్న ఎండి కట్ల పెట్టి చేయమంచి అరుగులల్లా అన్నలకు అన్నం పెడతానున్నదమ్మా అన్నం పెడతానున్నదమ్మా ఆడబిడ్డ సారు బలానే కన్నం పెట్టిందమ్మా శ్రీమంచి గారు కృషి చేసి కూసుందరమ్మా నా తోడగొట్టన్న రామనాయుడు భీమనాయుడు మా వదిన పాపవ్వ వాళ్ళ బిడ్డ బుజ్జి పేరు పేరు జ్యోతి ఆ పరిగా పరిగంత ఉన్నప్పుడు వచ్చాడు అయ్యా మా అవయ్య వాటి కొడుక ఈ బలిగా బలవంత ఆగమయ్యారు అన్నప్పుడు పాపమ్మ ఆడగడతాను ఈ పిల్లగాడు దివ్యచంద్ర ఇద్దరు మామలంటే పెట్టుకొని అత్తనంటే పెట్టుకొని మరదలంటే పెట్టుకొని తల్లిదండ్రులంటే పెట్టుకొని కోటపురి పట్ల బయలుంటే బలగమంతా బయలు రావండినమ్మ బయలు వెళ్ళినారు వాడే నీ మిండడు సరే అట్లయితే మేము ఊరికి వస్తాం ఆడ ఊరికి ఇచ్చిన ఆడ ఊరికి ఇస్తాం బయలు ఎవడు వాడు వచ్చి దారమ్మని బాపమ్మని వాడికి ఎవరు కావాలి ఎగురుకుంటూ పోయి వాడు అంటే ఎగురుకుంటూ పోయి వాడు ఈ సన్నకుంట వాడికి కావాలంట అదే సన్నకుంట అలా సత్యపాల వాడు అంతా అంతర్దాగా ఉన్నది ఇస్తున్నానా నాది మగ వాడు ఎవడో ఎగురుకుంటూ పోయి ఎదురుగా తండ్రి అంటే
సావాలి గిలిగిలి గిలిగిలి గిలి కొట్టుకొని సావాలి నన్నారే నన్నారే కట్టుకొని ఆనందపడ్డరు ఆనందపడ్డరే ఈనాటి తమ్ములంతా ఈనాటి బామ్మలు ఈనాటి తమ్ములంతా ఇరుకులాగులు వేసుకొని ఇబ్బందులు పడ్డరు ఇబ్బందులు పడ్డరే ఆనాటి కోడళ్ళు ఏం చేశారు అంటే కృషిలో కూర్చున్నాము ఆనాటి కోడళ్ళు అత్తలకు భయపడి మంత్రాల వీరికి కథాలనిచ్చరా ఈనాటి కోడళ్ళు ఈనాటి కోడళ్ళు అత్తలా గుర్తుకొచ్చి దిమ్మల దమ్మల గుర్తి ఇంత సిత్తు పెట్టి వెళ్ళిపోతున్నారు ఆనాటి మరదళ్ళు ఆ బావలు వత్తంటే బాధకు జరిగింది బాధకు జరిగిందిరా ఈనాటి మరదళ్ళు అవ్వ ఈనాటి మరదళ్ళు బావలు వత్తంటే కూర్చున్నా కూర్చొని పేపర్ చదవరా నాటికి నేటికి కాలమెంత మారినా అక్షర ముక్కరానోడు వాడబెంబరాయనా ఏమో వెలవడేమో ఎంపిడీసీ ఆయనో పదారు తిరిగేటోడు బంగులాలు కట్టినా హత్తులకు వచ్చిన రోగం మనసులకు వస్తున్నది అరే నా ఇంటికి వచ్చి జాకెట్ చిరిగిపోతుంది మేరా చిరిగి కుట్టేసి డబ్బులు కుట్టానే పోయినావు 200 అంటే 100 ఇచ్చిన వాడి లేదా 30 ఏళ్ళే విద్య మొగడు తెచ్చి మా ఉన్నప్పుడు గిట్లే కొట్టే అయితే వాడు కొట్లే కాబట్టి కొడతాను పడుతుంది ఎవరు నువ్వు నార్సెన్ ఏది పక్కిన రాస్తే పక్కింటోనే నన్ను కాదు కదా అరే యూజ్లెస్ ఫెలో గట్టి ఫెలోగా నేను అంటే ఇది లంజ కొడకండి అలా మీరు కొడకండి అసలు అది ఇంగ్లీష్ అయితే కానీ నువ్వు ఎన్ని పిల్లలు చేసినావు కోయింది అరే నేను ఎంతమంది కొడుకు బాగా అనుకుంటాను నీ కొడుకు పిల్లలు ఎంతమంది నా కొడుకు సంగతి నీకు నా పేరు సూర్యకాంత రాదు వాడు అయ్యో బియ్యం ఇచ్చిన ఇద్దరు కొడుకు నీకు చిన్నోడు ఇంట్లో ఉన్నాడు వాడు అయ్యో బియ్యం ఇచ్చిన అదే నీ పెద్ద కొడుకు పేరు సూర్యకాంత రాదు అంతేనా చెప్తాను రా నా కొడుకు పేరు సూర్యకాంత రాదు మై నేమ్ ఇస్ డాలవ దొరక మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతున్నావు నేను ఎడతమరి అరే ఏడు షాడోలు ఎడతారు చెప్తారా మై నేమ్ ఇస్ డాలవ దొరసాలి చూడు చూసిన సచ్చినవా దాని మొక్కలు చూస్తే నా పానం ఎందుకు పోతుంది అది ఒకటి దాని మొక్కలు చూస్తే నా పానం ఎందుకు పోతుంది ఏంది నేను ఏమన్నావు నీ అన్నతోటి మీ అన్న పేరు ఏం పేరు డాల్నాడు మన పేరు డాల్నాడు నా పేరు డాలవ దొరసా అని మంచిగా పెట్టింది పేర్లు కానీ మీ అన్న బిడ్డ ముఖం చూస్తే పానం పోతుంది అన్న ఇప్పుడు చూసిన పోయిందా అది నా అన్న బిడ్డేనా ఎవరు అనుకునేవి ఎవరు నీ అన్న బిడ్డనమ్మ
బతికే ఉన్నా అయ్యో చీపు కడుతున్నప్పుడు లంచం సిగ్గత్తది ఓ లంచకుండా నీ గోసిపోయింది కాదే పారేపోతుంది గోసుకొచ్చిన ఆ గోసి పెట్టుకో వీరాసుకు యుద్ధం అంతా అయిపోయినా బయలు అందుకో వచ్చిన ఎవరు పెట్టుకుంటారో గోసి నువ్వు పెట్టుకో నీకు నాకు చేద్దా అయ్యో పోరేది కొట్టుకుంటారా బట్ట కట్టుకో కట్టుకోడు కాదు ఎంతసేపు కట్టుకుంటావు ఇగో లంచం కట్టుకో లంజముడు అంటే ఇంగ్లీష్లో డాలావా అన్నారు చాలి అలా ఎప్పుడు రాదు ఇంగ్లీష్ ఇది నేర్చుకో ఆగుని పడుకా నా బట్ట నీ బట్టకేమైంది పదనైంది ఎందుకైంది పోసుకుంటే ఏం పోసుకున్నావు గార లింగన పాత్ర వచ్చింది ఏమైందా మరి నీకు భాష కొడుక ఈ వాసన దుర్రా ఓ లంచముండ ఉత్తవస్తుంది అంట వాసత్తా నేను మంది చెయ్య అయ్యో నా కూడా ఉంచుతారు ఆ కొడుకు అరే అవగాహన పుట్టే పోరగాళ్ళు అయ్యగండన పుడతారా అప్పుడు నా ముడ్డి గడ్డి వేసి బుద్ధి ముడ్డి కదా ముడ్డి నేనొత్తర గండన పుడతారా రామ రామ ఇప్పుడు నా ముఖం నువ్వు సత్యవా సావలే అప్పుడు నువ్వు అప్పుడు నీ ప్రాణం అవ్వని నువ్వు నాన్న బిడ్డవమ్మా నా కోడలంగా అన్నకు బిడ్డ కలిగినప్పుడే కూరలు కొలుతుందని ఆడబిడ్డ అనుకోవాలి నువ్వు అన్న మీద కొడలమ్మా నా కోడలంగా కొడల స్వరూప స్వరూపంగా బిడ్డవమ్మా నా కొడలే బిడ్డవమ్మా నా కొడల అనుభవినాము నా కొడలు మీ అవగిట్ట ఉండదు మామైన శాతవాణి మా అంత పడుకోలేదు వీళ్ళెవరు నా కొడుకు ఇంటే నా కొడుకు కొడుకు అవును నీకు ముందే పేరు ఆగు నచ్చుకోను ఏం పేరు దివ్యచంద్రుడు ఇక మనం ఆడది చంద్రమహారాజా నా కొడుకు కొడుకు నా మనవడయ్యా నా ముద్ర మనమని నా మనవడా నా వంశోధార గురు విద్య నా కొడుకు కొడుకు నువ్వు నా దగ్గర నీడెక్కడ వానిడెక్కడ అర్థమైతే చెప్తారు కదా ఆగులే కొట్టులే ఉన్నది దానికి అర్థం చెప్తా నేను నా కొడుకును నువ్వు ఇక్కడ కొడుకును అంటే నా కొడుకు నువ్వు బాయికాడు పోతే చిన్నప్పుడు కొడుకు కొడుకు కదా అని అన్నం తినిపించి పగటి పక్కలేసుకొని పంటున్నావు ఆడించుకున్నావు అప్పుడు వండలేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వాడ పెట్టుకుంటాను ఇట్లా చేసుకుంటాను మళ్ళీ అక్కడ వాళ్ళకి బాగా ఎకరం నడవలే ఇంకా అడగద్ద వాడని కొడుతాడు అల్లాయను ఇక్కడనే ఉన్నా ఏమిటో నా కొడల స్వరూపవ్వా కోడలు అంటే బిడ్డతో సమానం రా కోడలు నడుచుకున్న వాళ్ళకే కోడలు నడుచుకున్న సముద్రకే ఏర్పాటు కోడలు అంటే కడుపులో పుట్టిన బిడ్డ కోడల మాట అంటే కన్న బిడ్డను మాట అన్నట్టే
ఎరికేనా సరే ఈ గురు ఈ ఊరిలో సాలు లేదు మూడు లేదు మా నిరుపులకు సాలేదు నీకు బాగుంది లేదు మరి సరేనమ్మా అంటే పిల్లలు సమానం సరేనమ్మా అదే వాళ్ళకి అతను అన్నది ఎందుకుంటానమ్మా పలకములు కలపాలి దాన్ని దానెవరు తీసుకున్నారమ్మా నీకు పిల్లలు నచ్చగానే మళ్ళీ పెళ్లి చేసుకున్నారు ఎందుకు ఎత్తాను చెల్లె మరి ఎవరు అయిందిరా లేదు నేను అనుకోలేదు. ఓ రాజముడు ఏంది బిడ్డ వచ్చింది బిడ్డ నా తప్పు అయిందని కాలు బిడ్డ వీళ్ళేవాలంటే మరి ఆగులి నీ బిడ్డ కాలు మొక్కు బిడ్డ నా తప్పు అయిందని ఓ నా బిడ్డ మొగం చూస్తే చచ్చిపోతా నా బిడ్డ మొగం చూస్తే కడుపు కొట్టిన బిడ్డ మొక్కం చూస్తే సత్తారావా చెప్పు అంటే అప్పుడు చెప్పు కన్న బిడ్డ కాదు ఓ ముండ నువ్వు అంటే అప్పుడు నువ్వు అన్నా ముండను అనుకున్నా ముండను చచ్చిపోతా నా బిడ్డ మొగం చచ్చిపోతా బిడ్డ మొక్కం చూస్తే సత్తారా బిడ్డ కాలు మొక్కలు అన్న కొడుక అయ్యో నా బిడ్డ రావే నా బిడ్డ అయ్యో నా బిడ్డ రావే నా బిడ్డ మనవడా మీ కాలు మొక్కేదో బిడ్డ అయ్యో మరి నేను మా బిడ్డ దివ్య జ్యోతికి అమ్మ సుపతోటి సుపలకమీడు హలో బాగారు
బావా పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒక్కసారి నవ్వుల్లో పుట్టుకొస్తుంది లవ్వు ప్రేమ లేని జీవితం పూలని చెట్టుతో సమానం అదిగో నర్సంపేట బస్సు బస్సు మిస్ అయ్యకు బావా ఈ గల్లె బస్సు పాడువాడి నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని నా బొమ్మలు చెబుతున్నాయి నిన్ను బోర్లేయ నేను కింద నువ్వు మీద తిని పత్తన పాడవాడి అత్త మా ఆంటీ గారు నీకు నాకు పెళ్లి చేయి నేను 1 year వరకు నిన్ను బాపమ్మ చేసి ఇస్తా వీళ్ళ వారలకి దివ్య జ్యోతికున్న దివ్య చంద్ర దివ్య చంద్ర రావను 2 రోజులు పడి కట్టపడ్డ కడుచుకోరా తల్లికి తుల భారం కట్టి నాడే అందుకే అందరమ్మ రోజుంది పాట కట్టది పలసకు వెలిసిన 10 మందిని వెళ్ళట పలసకున్న సేనే పంట ఎక్కువ వెళ్ళి సూకిందాడ కష్టపడ్డ తల్లికి సుఖం వస్తుంది అన్నారు అష్ట కష్టాలు ఉన్నది కాబట్టి రాని స్వరూపరాని కన్న కొడుకు అన్నమైన మా వీటిని పెళ్లి చేసుకుపోయి మరి రాత్రి వేరు కూడా తల్లికి తులభారం కట్టిండమ్మా కొడుకు రాత్రి వేలు తున్నాడమ్మా ఇవాళ మరి మునిగాని వారి సంస్థానము మణిగాని వారి సంస్థానం చనిపోయిన సూరన్న పేరు మీద అక్కలు చెల్లెళ్ళు బావలు బిడ్డలు వాళ్ళు దారి బలగా కలిసి ఇంట్లో తాగుతూ ఉండగాని ఈ రోజు ఆడి బిడ్డ సర్వరానికి దీనికి సంపూర్ణంగా వారికి కలుగుండగా వారికి విష్ణులోకాలు ఆ మంగళ మాదేవరాన్ని మమ్మల్ని